హాయ్ ఎవ్రీవన్. సో ఎగ్ పులుసు అండి, వంకాయ అయితే వేసాను అనమాట. సో మసాలా ఏం యూస్ చేయలేదు, జస్ట్ ధనియాలు తెల్లగడ్డ వేసాను. ఒకసారి అయితే చూద్దాము. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఇంకా సండే కదా. సో సండే అంటే మాకు సండే లేదు, మండే లేదండి. సో మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అన్నీ తింటాం అనమాట. సో మా హస్బెండ్ అయితే మొన్న ఫ్రైడే తీసుకొచ్చేసారనమాట చికెన్. నేను వండేసాను ఆ రోజు. సో ఈరోజు అయితే ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఎగ్ వంకాయ అయితే వేసి వండుతున్నాను అనమాట. సో ఇందులోకి మసాలా, ధనియాలు, వెల్లుల్లిపాయలు. సో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైక్ మాత్రం ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో అనేది ఇంకొక నలుగురికి అయితే అలా షేర్ అవుతూ ఉంటుందన్నమాట. సో నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కూర అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది నార్మల్గా సో ఇంకేదేదో మసాలాలు వేసి చేయడం ఏం కాదండి, జస్ట్ ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు, ఇంక ఈ రెండు మసాలా పేస్ట్ నూరేసి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా మనకు కూరలో మసాలా ఎలా వేస్తామో అలా వేస్తే సరిపోతుంది. సో ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. సో మార్నింగ్ నేను పూరీలు అయితే చేశాను. సో ఆ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఓకే, సరిపోతుంది. ఎంతో కాదండి, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీలు వేసాను ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చాయి అన్నమాట. నిజంగా చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఆయిల్ అయితే వేసేసానండి. సో జస్ట్ కొంచెం అయితే మనము హీట్ ఎక్కేంత వరకు అయితే కొద్దిగా వెయిట్ చేద్దాము. సో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేసాను. సో కూర మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే నాకు కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ నాకైతే సో లైక్ అయితే కొట్టట్లేదు అనమాట. సో చూస్తున్నారు కదా. ఓకే అండి, ఆవాలు జీలకర్ర అయితే సో మనకి వేగినాయి అనమాట. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనము కొద్దిగా మగ్గిద్దామండి. వీటిని మనము చింతపండు పులుసు పోసుకుంటాం కదా ఫ్రెండ్స్, వాటిల్లో అయితే మనము ఖచ్చితంగా ఆవాలు జీలకర్రతో పాటు మెంతులు వేసుకుంటే అసలు నిజంగా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ధనియాలు వెల్లుల్లిపాయలు పేస్ట్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఇందులో మెంతులు అయితే యూజ్ చేయలేదు. ఈ ట్రిక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఫాలో అవ్వండి కర్రీస్ చేసేటప్పుడు. సో ఇవైతే జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇంకా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా వంకాయలు కట్ చేసి నేనైతే కొంచెం ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టాను. సో ఇప్పుడైతే వీటిని మనము ఆనియన్స్లో వేసేసుకున్నాం. కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకుంటున్నాను. మ్యారేజ్ ముందైతే నాకు కర్రీస్ ఏమీ వచ్చాయి కదండి. సో అసలు ఏదో స్పెషల్స్ అనమాట. ఎప్పుడన్నా చికెన్ ఉండేదాన్ని, ఆమ్లెట్ వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, కల్లుప్పు వేసేసాను కదా. సో ఇప్పుడైతే కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడైతే క్యాప్ పెట్టద్దాం. ఒకసారి అయితే చూద్దామండి. సో కొంచెం అయితే మగ్గినాయి అనమాట వీటికి. సో ఇప్పుడైతే టమాటా స్టార్ట్ చేసేస్తున్నాం. సో నలుగురు
సో లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి వంకాయలు, లేదంటే మాడిపోతాయి అన్నమాట. కర్రీ కూడా మాడితే స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ బాగోదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా సన్నటి మంట మీద వండుతాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే కదా, అయ్యే గ్యాస్ అలాగే అవుతుంది. ఇది చిన్న చిన్న వాటిని పట్టించుకుంటే కొంచెం కష్టం అన్నమాట. ఓకేనండి, అయితే కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇంకొంచెం మగ్గాలండి, చూస్తున్నారు కదా, అంటే ఆయిల్లో మగ్గితే కర్రీ బాగుంటుంది. ఇంకొంచెం మగ్గాలి. ఇంకా సేపు ముక్క అయితే పెట్టేద్దాము. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసి ఇంకా దీనికైతే పొట్టు అయితే తీసేసుకున్నాను. సో ఇలాగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇందులోకి ఉప్పు కారం అనేది పులుసు వెళ్ళి సో ఇంకా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంక ఎగ్స్ అయితే ఇవన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చొద్దాము. చాలండి, ఇంకైతే మనం ఇందులోకి కారం యాడ్ చేసేసుకున్నాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. సో ఒకసారి తిప్పేసుకున్నాం. చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇందులోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్ అయితే వేసుకుందాం. ఓకే అండి, వాటర్ అయితే వేసేసాం కదా. సో ఇప్పుడైతే మూత పెట్టేసి జస్ట్ కొద్దిగా బాయిల్ అవనిద్దాం, అప్పుడు మనము గుడ్లు వేసుకుందాము. సో చూస్తున్నారు కదండి, సో ఒక వాటర్ అయితే మనకు బాయిల్ అయిందనమాట. సో ఇప్పుడైతే మనము ఎగ్స్ అయితే వేసేసుకున్నాం ఇందులోకి. ఇప్పుడైతే మనం ధనియాలు తెల్లగడ్డ అయితే మనం నూరేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ధనియాలు తెల్లగడ్డ అయితే నేను రోకల్లో దంచేసి అయితే వేసేసాను అనమాట. ఐ మీన్ రోల్లో, చిన్న రోల్ ఉంది కదండి. సో చూపించాను, నేను వేసేటప్పుడు అయితే చూపించలేదన్నమాట, జస్ట్ సారీ. ధనియాలు తెల్లగడ్డ, ఇంకా అంతకన్నా ఇంక నేను ఏం వేయలేదు ఫ్రెండ్స్ ఇందులో. నేను ఆ రెండు వేయగానే కూర స్మెల్ అయితే సూపర్ వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో కామెంట్ బాక్స్లో కూడా నాకు షేర్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ, ఓకేనా ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.